टाइम इन వైజాగ్ we are doing it కాబట్టి ప్రెజెంట్ చేస్తాం ఇది उतना ही मिलते जाएगा सुख और दुख कितना दुखाने पंचड़ी ఇది ఒక పార్లమెంట్ సభ్యుడే ఆలోచించి ఈ డబ్బులు ఎలా ఖర్చు పెడితే బాగుంటుందని ఆలోచన చేసేదానికంటే సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఇది ఖర్చు పెట్టి ఉన్న తక్కువ డబ్బుని ఖర్చు పెట్టడం ద్వారా ఎక్కువ మందికి ప్రయోజనం ఏ విధంగా కలుగుతుంది, ఏ రకమైన కార్యక్రమం మనం తీసుకోవచ్చు అనే దాని మీద సలహాలు తీసుకోవడం కోసం కొద్ది కాల క్రితం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఒక వర్క్షాప్ను మనం నిర్వహించుకున్నాం. వైస్ ఛాన్సలర్సు, మాజీ వైస్ ఛాన్సలర్సు, సర్వీస్ ఆర్గనైజేషన్స్ లైక్ లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, వాసవి క్లబ్, రౌండ్ టేబుల్ అనేక సంస్థలు కూడా పిలిచి మన విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, హెచ్పిసిఎల్, స్టీల్ ప్లాంట్, ఎన్టీపీసీ లాంటి సంస్థలు కూడా భాగస్వాములు చేసి ఒక వర్క్షాప్ నిర్వహించాం. అందులో కొన్ని సూచనలు వచ్చాయి. ఈ 1 MP 1 ఐడియా అనేది ఎంపీ ల్యాడ్స్ గైడ్లైన్స్లో ఉంది. ఇన్నోవేటివ్గా పబ్లిక్ నుంచి కూడా సలహాలు తీసుకునేదానికి మీరు ప్రయత్నం చేసి 1 MP 1 ఐడియా పేరుతో మీరు ప్రజల యొక్క సలహాలు కూడా తీసుకోవచ్చు అనే ఒక అంశం నాకు ఆ గైడ్లైన్ చదివినప్పుడు కనిపించింది. కాబట్టి మనం పబ్లిక్ నుంచి కూడా ఎందుకు సలహాలు తీసుకోకూడదు అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు ఈ 1 MP 1 ఐడియా అనే ఒక కంటెస్ట్ పెట్టి, అప్పుడు ఆ రోజుల్లో ఎంపీ ల్యాడ్స్ అంటే 10%, 20% అని ఆలోచన కూడా ఉంది ప్రజల్లో. వాటికి చాలా దూరంగా మేము చేయడం జరిగింది అందరినీ కూర్చోబెట్టి. కానీ ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగిస్తూ హరిబాబు గారు ఇంత గొప్పగా ఆలోచిస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఆయన ఉన్నందుకు నేను గర్విస్తున్నాను. అప్పుడు నేనున్నప్పుడు గద్దె రామ్మోహన్ రావు గారని విజయవాడ, ఆయన మాత్రం ఒక ఆఫీస్ పెట్టి కంప్యూటర్ పెట్టి ఎవరికి ఏ అవసరాలున్నా ఏ ఊరికి ఏ అవసరాలున్నా చేసేవాడు. వాళ్ళ గురించి మేము గొప్పగా చెప్పుకునేవాళ్ళం, నా గురించి కూడా గొప్పగా చెప్పుకునే వాళ్ళ చేశాను. సో ఎంత చేసినా ప్రజలకి నాకు ఉద్యోగం ఇవ్వలేదు, లేకపోతే నాకు ట్రాన్స్ఫర్ చేయలేదు, ఈ విషయాలే అనిపించేయడం తప్ప వేరే కనిపించేవి కాదు. 100-200 మంది రోజు వచ్చి ఏదో చేయమనేవారు.